పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ఉపాధి హామీ పనులని పరిశీలి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పనులు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉపాధి హామీ పనుల వద్ద గుణపాలు లేవు, పారలు లేవు, తట్టలు లేవు. గతంలో మాదిరిగా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గతంలో 90 కోట్లు బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం 60 కోట్ల బడ్జెట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను లేకుండా చేసే పరిస్థితి ఉంది. అదే కాదు, అప్పుడు వామపక్ష పార్టీలు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాను. ఇలాంటి సందర్భంలో రోజుకి 600 రూపాయలు కూలి ఇవ్వాలి, 200 రోజులు పని కల్పించి ఈరోజు వలసలు నివారించే పరిస్థితి ఉంటుంది తప్ప తూతూ మంత్రంగా ఉదయం 2 పూట్ల పని కల్పించి కనీస వేతనం కూడా రాని పరిస్థితిలో ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. కాబట్టి వెంటనే రోజుకు 600 రూపాయలు కూలి, 200 రోజులు పని కల్పించాలి. అలాగే గుణపాలు, పారలు, అలాగే తట్టలు, మధ్యకి కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి. ఒకవేళ కల్పించిన ఎడల వాటికి సంబంధించిన డబ్బులు కూడా వేతనదారులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 2 పూట్ల పని కల్పించి ఈ కూలీలందరూ కూడా విసిగిపోయి పని మానేస్తే ఈరోజు బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఈ పనులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పచెప్పే విధంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 600 రూపాయలు కూలి, 200 రోజు పని కల్పించాలి. అన్ని మౌలిక వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.